వరంగల్ గ్రామీణ జిల్లాలో సాగయ్యే ప్రత్యేక మిర్చి రకం చపాటా. ఏళ్ల తరబడి సంప్రదాయ పద్ధతుల్లో ఈ మిర్చి సాగు చేస్తూ ఇక్కడి రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే 3 ఏళ్లుగా అనావృష్టి, అతివృష్టి కారణంగా దిగుబడులు తగ్గుతున్నాయి. పోనీ వచ్చిన పంటైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సుదూర ప్రాంతాలకు మిర్చి తరలిస్తూ ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో చపాటా ప్రత్యేక మిర్చి రకం సాగవుతోంది. తాత తండ్రుల కాలం నుంచి ఈ రకం విత్తనాలను స్వయంగా తయారు చేసుకుంటూ వాటిని శుద్ధి చేసి సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పూత, పిందె వచ్చే సమయంలో వడగండ్ల వాన కురవడంతో దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా రెండొంతుల కాయ తాలుకాయగా మారింది. మిగిలిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము మిరప గింజలు తెచ్చి కొనుక్కొచ్చుకొని ఊళ్ళో కొంటూ పోయి కొనుక్కొచ్చుకొని కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. మేమేం తయారు చేసుకునే కూడా దిగుబడి పంట అత్తలేదని కూడా ఊళ్ళో కొంటూ పోయి కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాను. 600కు 700కు అవి సగం తెల్లగాయ, సగం ఎర్రగాయ. చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకుంటే కూడా అంతకు ముక్కకు ముక్కెత్తు పైసలు పోసినా గానీ ఆ ముక్కెత్తు పైసల సగం కూడా అత్తలేవు మాకు వచ్చే దిగుబడి. ఇక్కడ వేసుకోపోతే ఇక్కడ వరంగల్ తక్కువ ఉంటది, బొంబాయి పోతే ఇంకా తక్కువ, అటు పోతే ఇంకెక్కువ వస్తుంది కావచ్చు అని అట్లా కూడా పోతారు. పోయి అమ్మకొచ్చుకుంటారు. పోతా అంటే ఇబ్బందే, వస్తా అంటే ఇబ్బందే, వచ్చేదాకా కూడా మనిషి ఇంటికి వచ్చి చేరుకునే దాకా కూడా ఇబ్బంది. సచ్చేది తెలియదు, యాక్సిడెంట్లు అయి బతికేది తెలియదు. ఇంటికాడికి వచ్చినాక ధరలు పడకుంటే మందు కోసుకొని చచ్చేది కూడా తెలియదు. ఇటుబడి ధర లేదు కాకనే కదా వాళ్ళు ఇట్లా చేసుకుని చచ్చేది, ఆత్మ చేసుకుని చత్తాలి కదా. మనం వీళ్ళ రైతుల ముంచకుండా ఎట్లా చేద్దామన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. గత 50-60 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలప్పటి నుంచి కూడా మేమే మమేకమై ఈ విత్తనం తయారు చేసుకొని, ఈ గింజలు తయారు చేసుకొని, విత్తన శుద్ధి చేసుకొని, నారు పోసి మొలిచినప్పటి నుంచి మొదలుకొని పంట పండించేంత వరకు అనేక రకరకాలైనటువంటి ఒక చిన్న పాపల చూసుకొని ఆ నారు ఎదిగినప్పటి నుంచి దుక్కిల నాటుకున్న తర్వాత 6 నెలల పంట ఇది. అతి కష్టంగా పంట పండించి దీన్ని టమాటా మిర్చి అంటారు. ఇతర రాష్ట్రాలకు ఇంటర్నేషనల్ పంట ఇది. రకరకాలైనటువంటి మంచి కార్యక్రమాలకు అందించేటువంటి పంట ఇది. ఈ సంవత్సరం మాత్రం అకాల వర్షాలు కొట్టి కాతపూత దశలో మమ్మల్ని అపార నష్టం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వరంగల్ గ్రెయిన్ మార్కెట్ లో పోతే తక్కువ రేటు అంటే 8,500, 9,000 లోపే ఈ రేటు వాళ్ళక్కడ అమ్ముతే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని అనుకూలంగా రావడం లేదు పైసలు. బొంబాయికి నాగపూర్ పోతానంటే అనేక కష్టాలు. ఇక్కడి నుంచి లారీలోడు మొదలుకొని బొంబాయిలను అమ్ముకొని వచ్చేంత వరకు భయభ్రాంతులతోనే మేము రావడం జరుగుతుంది. వ్యయ ప్రయాసల కోర్చి పండించిన మిర్చిని మార్కెట్కు తీసుకువెళ్తే గిట్టుబాటు ధర దక్కడం లేదు. ధరలు ఉన్నా దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ధర రాకపోవడంతో వేల రూపాయలు రవాణా ఖర్చులు పెట్టి వ్యయ ప్రయాసల కోర్చి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా తరలించి అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు బట్టి కూడా మిర్చి పండిస్తాను. పండుతుంది కానీ వరంగల్ పోవాలంటే రేటు తక్కువ ఉండి ఈ బత్తలు చీరి తాలిగే అని మన వర్షానికి తాలిగే ఒక కాయ పడ్డా గానీ తక్కువ రేటు పెట్టడం జరుగుతుంది. ఈ 2 బత్తాలు కోసినా ఒక బత్త అయిపోయినా గానీ 3 బత్తాలు కలిపి మొత్తం తాలిగా కింద నూకి వాళ్ళ సేట్లు వేరేటోళ్ళు వచ్చి నుంచి ఈ రేటు పెట్టకపోవడం, ఈ రేట్లు పెట్టిన రేట్లు మళ్ళీ నువ్వు వచ్చి నూకొని ఈ రేట్లు మళ్ళీ అమ్మకపోవడం జరిగే వరకు మేము 5-6 రైతులను కలిసి ముంబై, నాగపూర్కు, అహ్మదాబాద్కు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడం సంబరం అవుతుంది కానీ పోతున్నప్పుడు జర్నీ చేస్తా అంటే మా మనుషుల ప్రాణాలు మనుషుల దగ్గర పెట్టుకోకుండా ఇంటికాడ చెప్పకుండా పోయే వరకు మాకు మంచి లేదు వాతావరణం. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ మా ఊళ్ళోనన్నా లేకుండా వరంగల్ మార్కెట్ అన్నా కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాను. తాతల తండ్రుల కానుంచి చపాటా మిర్చి పండించడం ఇక్కడ అనువాయితీ. మేము దీనికి అనుగుణంగా ఆధారంగానే మేము కూడా ఈ ఏటి వరకు పంటలు పండిస్తాను. దీంతోనే మేము సాగు చేసుకుంటా పోతాను. మాకు గడిచిన 3 సంవత్సరాల నుంచి అతివృష్టి, అనావృష్టి వల్ల మేము బాగా దెబ్బతిన్నాం. ఇక ఈసారి పోతే మళ్ళీ సారిపోతుంది అనే ధైర్యంతోనే చేసుకుంటా ముందరికి పోతాను. ఈసారి కూడా ఈ అనావృష్టి వల్ల తుఫాను కొంత మాకు మనసు కొంత ఎంత బాగా దెబ్బతిన్నది. నివారణ చర్యలు మనం ఏదో చేసిన కాడ తీసుకుందాం అనే దాంతోనే ముందరికి పోయి మేము ఏరి కళ్ళంలో పోసుకుంటాం. పోసి ఎండినాక దొక్కి వరంగల్ మార్కెట్ అని పోతే వరంగల్ మార్కెట్ కు నాగపూర్ మార్కెట్ కు 2,000-3,000 డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కొంటారు ఈ ఖరీదారు నాగపూర్ కో, అహ్మదాబాద్ కో, బొంబాయికో పోయి అమ్ముకొని వచ్చినాక కొన్ని నెల రోజులకో 15 రోజులకో పైసలు ఇస్తారు. మనకు సబ్ యార్డు నర్సంపట్నం మార్కెట్ ఉన్నది. నేను మిర్చి యాడ్ చేయాలని మేము గతం చాలా సార్లు అడిగినాం. 10 మంది వెళ్తాను, లారీలు వేసుకొని అడిగిపోతాను. నాగపూర్ కు, బొంబాయి పోతాం. ఈ దళాలి వ్యవస్థ పోయి మంచిగా ఈనాం వ్యవస్థతోని కొనాలనేది మా అభిలాష. వరంగల్ మార్కెట్లో ధర రాకున్నప్పటికీ ఏదో ధరకు అమ్ముకున్నా నగదు ఇచ్చేందుకు 2 నెలలు సమయం తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. నాగపూర్, ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఈ చపాటా మిర్చిని సింథటిక్ ఆయిల్స్, రంగులకు వినియోగిస్తారని, అందుకే అక్కడ అధిక ధరలకు కొనుగోలు చేస్తారని రైతులు తెలిపారు. 10 మంది రైతులు కలిపి గ్రూపుగా ఏర్పడి పంటను మార్కెట్కు తీసుకెళ్తామని, తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు ఇబ్బందులు తప్పవని రైతులు వాపోయారు.
వరంగల్ మార్కెట్లు అనేది తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. దళారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. కావున ఇక్కడ ఒక 10-15 మంది రైతులను కలిసి నాగపూర్కు లోడు లారీలో తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడ రేటు అధికంగా పెట్టడం వల్ల అక్కడికి చాలా రైతులు అక్కడికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడికి పోవడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే దళారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మంచి సరుకునైనా తక్కువ రేటుతో కొనుగోలు చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కావున మేము నాగపూర్కు వెళ్తున్నాం. ఇక్కడ దయచేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నాగపూర్లో సింథటిక్ ఆయిల్స్, ఈ కలర్స్ కు కారం పొడి వాటికి అధికంగా వాడుతున్నారు. కావున అక్కడ సేట్లు దొడ్డు మిర్చిని అధికంగా కొంటున్నారు. కావున రైతులు అక్కడికి మొగ్గు చూపుతున్నారు. పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చులు కూడా అధికంగా అవుతుంది. ఇక్కడ 9,500 అమ్మేది రేటు అక్కడ కనీసం 10,500 దాకా పడుతుంది. కావున మా రైతులు అక్కడికి మొగ్గు చూపుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దొడ్డు మిర్చి అనేది ఎంత పండించి ఇక్కడ ఎంత కష్టపడుతున్నా అమ్ముకోవడానికి కూడా అంతే కష్టమవుతుంది మాకు. ఇక్కడ మాకు ఈ మిర్చిని అధికంగా రేటుతో కొనాలని ప్రభుత్వాన్ని దయచేసి కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన చపాటా రకం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రత్యేక మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.